హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ పనస వెరైటీ అండి. చిన్న కాయలు, పుచ్చకాయల సైజు కాసికాయలు చూడండి. దీంట్లో ఉన్న టేస్ట్కి మాకన్నా ముందుగా ఉడతలకి బాగా తెలిసి ఉడతలే తొందరగా కొడేస్తున్నాయి వీటిని. కాయని అంత స్వీట్గా ఉంటుందండి కాయ. ఇది ఈ వెరైటీ ఆల్రెడీ ఇయర్లీ 2 times కాస్తుందండి కాపు. ఇది చూడండి, ఎప్పుడు వచ్చినా గుర్తు కాబోతుంది. ఆల్రెడీ చెట్టు మీద కూడా గతంలో కూడా వీడియోలు పెట్టాను, మీకు చూసుకోండి. మే నెలలో ఒకసారి వస్తున్నాయండి కాయలు. ఇవి మళ్ళీ డిసెంబర్ కల్లా మళ్ళీ కొన్ని కాయలు రెడీ అయినాయి. ఈ రకం వెరైటీ మంచిది. చెట్లు కూడా సింపుల్గా చిన్న సైజు చెట్లు, తొందరగా 2 ఏళ్ళ వయసు కాడి నుంచి కాపు వస్తున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇటువంటి చిన్న కాయలు ఏమైనా ఉన్నాయనుకోండి, కూర కోసేసుకోవాలి. ఇటువంటి 2 కాయలు పండు ఉంచుకోవాలన్నమాట. కొంచెం ఇలా వంకరగా సొట్ట వచ్చిన కాయలు కూరకు బాగుంటాయి అంటే. తర్వాత మళ్ళీ ఇగో ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ రెడీ అవుతాయి. ఈ బ్యాచ్ మళ్ళీ రెడీ అవుతాయి అంటే మనకి ఇంకా ఈ కాయలు రావడానికి జనవరి ఫిబ్రవరి దాకా కూడా ఈ కాయలు తయారవుతూనే ఉంటాయి. ఇంకా పైన కూడా ఉందండి, బాగా పైన. కాబట్టి ఈ రకాన్ని తోటగా వేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. రైతు వారీగా కూడా పెంచుకోండి, మంచిది, బాగుంది. ఎవరైనా ఒక కాయ కొనుక్కొని పట్టుకెళ్ళిపోతారన్నమాట కాయ పలంగానే. పూర్వం పెద్ద పెద్ద కాయలు ఉండి కోసి అందరికీ పంచిపెట్టడానికి, కోయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఈ కాయలు సింపుల్గా ఉన్నాయి కాబట్టి బాగున్నాయి. పైగా 2 సార్లు కాస్తుంది కాబట్టి మనకి మోర్ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కూరకే పండుగ కూడా బాగుంటుంది. నమస్తే అండి, నేను మీ దుర్గారావుని. సప్తగిరి నర్సరీ తరపున మంచి రకం తయారు చేసామండి ఈ మొక్కలు. ఇప్పటికే పట్టుకెళ్ళిన వాళ్ళు కాయలు తిని చాలా ఆనందంగా బాగున్నాయండి దుర్గారావు ఈ పనసలో అని చెప్పేసి అన్ని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నా ఇంట్రెస్ట్ కొలితే నేను పెంచాను కొన్ని మొక్కలు. 2-3 మొక్కలు వేసుకున్నా మీరు తప్పులేదు. భూములు అయితే సైజు బాగా వస్తుంది, కుండీల్లో అయితే కొంచెం కాయలు చిన్న సైజు వస్తున్నాయి. కాబట్టి భూమి ఉన్నవాళ్ళు భూములు వేసుకోండి, లేనివాళ్ళు కుండీల్లో పెంచుకోండి. అయినా బాగుంది, కూరకి పండుకి. ఓకేనండి. ఒక కాయ ఒకటి ఓపెన్ చేశాను, అది కూడా మీకు చూద్దరు కానీ కోసి అక్కడ పెట్టాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు. ఒక కాయని కోసామండి పండు. ఇదిగోండి పండు ఎలా ఉంది, తొనల సైజు. ఇదంతా ఒక కాయ అనమాట. ఎలా ఉంటుంది, వియత్నాం సూపర్ ఎర్లీ వచ్చండి, మంచి రకం. 2 times కాపు కాబట్టి ఈ పంటను కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చేయగలిగే వాళ్ళు, కొంచెం నీరు తక్కువ ఉన్నవాళ్ళు, మెట్ట ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఒక 2 ఏళ్ళ పాటు జాగ్రత్తగా చెట్టు బతికించుకుంటే ఆ తర్వాత ఆదాయానికి వస్తాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వియత్నాం సూపర్ ఎర్లీని కూడా ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాం. ఇది సప్తగిరి నర్సరీ, బుర్లంక, రాజమండ్రి రూరల్. మీకు ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతామండి. ఆ ఫోన్ నెంబర్లను మమ్మల్ని సంప్రదించి ఈ మొక్కల్ని ఆర్డర్ పెట్టుకోండి. ఆన్లైన్ పంపుతాం. 5-10 మొక్కలు అయితే. లార్జ్ స్కేల్లో కావాలంటే మాకు ఫోన్ చేయండి. తోటలు వేసుకునే వాళ్ళు అవి కూడా సప్లై చేస్తాం.